హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పుత్తడి బొమ్మ. ప్లీజ్ వాచ్ మై ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్. జనవరి 14వ తారీఖు మంగళవారం మకర సంక్రాంతి రోజున సాయంత్రం 6:50 తర్వాత మేషరాశి వారికి ఒక రహస్యం అనేది తెలుస్తుంది. ఈ రహస్యంతో ఖచ్చితంగా వీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఈ వీడియోని మేషరాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ప్రయత్నించండి. ఇక మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మాదో చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అలానే ఇక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే చాలా మంచి వ్యక్తిత్వం, కానీ వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి కోపం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే అగ్నితత్వమైనటువంటి రాశికి చెందినది మేషరాశి. కనుక ఈ మేషరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కోపిష్టి వారుగా కూడా పరిగణించబడతారని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు అత్యంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. మంచి తెలివితేటలను కూడా కలిగి ఉంటారు మేషరాశి వారు. అంతేకాదు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇరుగు పొరుగు వారి యొక్క బాగోగులను కూడా కోరుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారు. ఈ మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే అన్నింటిలో కూడా ముందుగా నిలుస్తూ ఉంటారు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుంది. గ్రహాల అనుకూలత అధికంగా కలిసి రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా చూసుకున్నా, అన్ని విధాలుగా పరిశీలించినా కూడా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమస్త పాపాలను తొలగించుకొని అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. దరిద్ర పాపాల నుండి కూడా విముక్తి అనేది లభించబోతుంది మేషరాశి వారికి. అలానే ఈ మేషరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వం అనేది అందరినీ కలుపుకుపోయేటటువంటి వ్యక్తిత్వంగా పరిగణించబడుతుంది. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం. అలానే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మేషరాశి వారు అత్యంత గొప్ప వ్యక్తులు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం కూడా చాలా మంచిది. అలానే అధికమైనటువంటి తెలివితేటలతో ఉంటారు మేషరాశి వారు. వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఒక్కోసారి కళ్ళు, చెవులు, నోరు, ముక్కు ఒకేసారి పనిచేస్తుంది. ఏది చేసినా తెలివిగా ఆలోచిస్తారు. ముందందు జాగ్రత్త చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల కోసం వీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలానే భవిష్యత్తులో డబ్బు సమస్యలు రాకుండా కూడా కాపాడుతాయి. మేషరాశి వారు చాలా కష్టజీవులు. అతి చిన్న వయస్సు నుండి కుటుంబ బరువు బాధ్యతలను మోయటం వల్ల ఈ మేషరాశి వారికి వీరికి జీవితం పైన మంచి అవగాహన అనేది ఉంటుంది, అనుభవం అనేది ఉంటుంది. అంతేకాదు మేషరాశి వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. తద్వారా వీరు సుఖాంతమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉంటారు కూడా. అదేవిధంగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో తమ జీవితంలో నుండి ప్రతి సమస్యను తొలగించుకోవాలి అని కూడా చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులకి ఏ రకమైనటువంటి కష్టం కూడా లేకుండా అన్ని విధాలుగా వీరే చూసుకుంటూ ఉంటారు. కష్టం అనేది లేకుండా చూసుకుంటూ ఉంటారు. అలానే మేషరాశి వారు
తమ కుటుంబంలో అంటే ఎవరూ కూడా ఏ కష్టం పడడానికి ఇష్టపడరు. తాము అందరితో బాగుండాలి అని, తమ కుటుంబ సభ్యులు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు మేషరాశి వారు. కుటుంబ పరంగా ఎవరికి ఏ కష్టము ఏ సమస్య రాకుండా ఉండాలి అని కూడా భావిస్తూ ఉంటారు మేషరాశి వారు. ఈ మేషరాశి వారి యొక్క గుణం అనేది అంటే వీరి లక్షణం చాలా బాగుంటుంది. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల లక్షణం అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. ముఖ్యంగా జనవరి 14వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి సాయంత్రం 6:50 మాత్రం ఒక శుభవార్త అందుతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరైతే ఏవైనా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నా లేదా ఉద్యోగం రావాలి అనుకున్నా, ఉద్యోగంలో ఉండే ఏవైనా సమస్యలు తొలగిపోవాలి అనుకున్న ఈ సమయం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. ఈ సమయంలో అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా మాత్రం మేషరాశి వారికి అద్భుతంగా ఉంది. ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహంలో ఉండే కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒంటరిగా ఉండేటటువంటి మేషరాశి వారికి కూడా ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఆ పరిచయం వల్ల కూడా వీరు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఉద్యోగంలో కొన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఇక ఆ పని ముగిసిపోయింది అని పని భారాన్ని పని ఒత్తిడిని కూడా తగ్గించుకొని ఈ సమయంలో మంచిగా ప్రశాంతంగా ఉంటారు. ఇక మేషరాశి వారికి సాయంత్రం 6:50 తరువాత మాత్రం మంచి గోచారం నడుస్తుంది. మంచి ఫలితాలు వస్తాయి. వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఈ సమయం అనేది మేషరాశి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారి గోచార ఫలితాల ప్రకారం చూసినట్లు అయితే గనక చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైనటువంటి యోగం కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మేషరాశి వారికి. మేషరాశి వారి యొక్క అద్భుతమైనటువంటి యోగం గోచార ఫలితాలు వారి మనస్సుని చాలా సంతోషపరుస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి అన్ని విధాలుగా బాగుంది. గ్రహాల అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు గ్రహచారం చూసుకున్నా సరే మేషరాశి వారికి అద్భుతంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కనుక మేషరాశి వారు తప్పకుండా ఈ సమయంలో ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందే. ముఖ్యంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి లక్ష్మీనారాయణులను పూజించండి. తద్వారా మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. రాబోయేటటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు మేషరాశి వారు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. రాబోయే సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది మేషరాశి వారికి. కనుక మేషరాశి వారు లక్ష్మీనారాయణులను పూజించడం అస్సలు మర్చిపోవద్దు. మేషరాశి వారు లక్ష్మీనారాయణులను పూజించటం వల్ల తప్పకుండా ఇంకా మంచి గోచారం నడుస్తుంది. ఇంకా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమందికి మధ్యస్థంగా నడుస్తున్నటువంటి వారు కూడా లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల వారి ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. మధ్యస్థమ ఫలితాలు కాకుండా ఒక మంచి ఫలితాలు అనేవి వస్తాయి. వారికి ఉండే శనీశ్వరుని యొక్క దోషాలు దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. కనుక మేషరాశి వారు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ ఉన్నా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం 6:50 ఖచ్చితంగా వారికి ఏదైతే శుభవార్త రావాలో ఆ శుభవార్త అనేది వచ్చి తీరుతుంది.